మంచిదండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలారా, గత వారం మనం ముగించుకున్న కాడ నుండి ఈ వాక్యాన్ని మనము కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అయితే గత వారం మనము ధ్యానించినటువంటి వాక్య భాగాన్ని నేను క్లుప్తంగా జ్ఞాపకం చేసి ముందుకు సాగాలని ఇష్టపడుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. జోర్డాన్ అనే ప్రాంతం ఒకటి ఉంది. జోర్డాన్ ప్రాంతంలోని ఈ మూడు దేశాలు ఉన్నాయి. ఎదోము, మోయాబు, అమ్మోను అనే ఈ మూడు దేశాలు ఉన్నాయి. అమ్మోనీయులు, మోయాబీలు లోతుకు ఆ ఇద్దరు కుమార్తెలకు పుట్టినటువంటి సంతానము ఆ రెండు దేశాలుగా ఏర్పరచబడ్డారు. అమ్మోనీయులు, మోయాబీలు. మోయాబీలేమో లోతు పెద్ద కుమార్తె తండ్రి కుమార్తెకు పుట్టినటువంటి పిల్లలు. అమ్మోనీయులేమో తండ్రి చిన్న కుమార్తెకు పుట్టినటువంటి పిల్లలు. వీళ్ళు అమ్మోనీయులు, మోయాబీలు. ఎదోమీయులేమో యాకోబుకు అన్న అయినటువంటి ఏశావు సంతానం. కాబట్టి ఈ మూడు దేశాలు కూడా జోర్డాన్ ప్రాంతంలోనే ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభు వారు ఒక మాట చెప్తున్నాడు మత్తయి సువార్త 24:16లో, మీరు నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు అంటే దేవుని మందిరంలో నిలిచి ఉండుట చూడగానే మీరేం చేయాలి అంటే మీరు కొండలకు పారిపోవాలి. ఏమంటున్నాడు చెప్పండి? మీరు కొండలకు పారిపోవాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఏ కొండలకు పారిపోవాలి అంటే మనం గత వారం చూసాము. ఆ కొండ ఎక్కడుంది అంటే ఒక అరణ్యంలో ఉంది అని మనం చెప్పుకుంటున్నాం. ఆ అరణ్యం ఎక్కడుంది అని మనం చూసినట్లయితే జోర్డాన్ ప్రాంతంలో ఉన్న ఈ మూడు దేశాలలో కూడా మోయాబు అంటే ఎదోము పరిధిలో ఉంది. ఎదోము దేశంలో ఉన్నటువంటి అరణ్యంలో ఈ పర్వతం ఉంది. ఈ పర్వతం పైన శిఖరాగ్రం మీద పెట్రా లేక బోస్రా అనే ఒక పట్టణాన్ని వాళ్ళు కట్టుకుని వాళ్ళు గతంలో నివాసం ఉన్నారు. ఎవరు? ఎదోమీయులు. ఏశావు పిల్లలు, ఏశావు సంతానం ఎదోమీయులు అనే వాళ్ళు గతంలో ఆ పట్టణాన్ని పర్వత శిఖరాగ్రాన్ని నిర్మించుకొని అక్కడ నివసించేవారు. ఎందుకంటే చుట్టుప్రక్కల దేశాలందరూ కూడా వాళ్ళ మీదకి ఎదోమీయుల మీదకి దాడి చేసేటప్పుడు వాళ్ళు నేరుగా ఎక్కడికి పారిపోయేవాళ్ళు అంటే ఆ అరణ్యంలో ఉన్నటువంటి పర్వతం. ఆ పర్వతం లో మనిషి పట్టే అంత సందు ఉండేది. ఆ సందు అది వాళ్ళు 1.5 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ పోతే ఆ పర్వత శిఖరాగ్రాన్ని వాళ్ళు ఎక్కి వెళ్తారు. అక్కడ ఒక పట్టణాన్ని కట్టుకున్నారు. అంటే చిన్న చిన్న ఇటుకలతో, బ్రిక్స్ తో, లేకుంటే సిమెంట్ రాళ్లతో కాదు, కానీ అది పర్వతాన్ని వాళ్ళు చెక్కుకుంటూ వచ్చారు. వాళ్ళు మోల్డ్ చేసుకుని పర్వతాన్ని చిన్న చిన్న గుహలుగా వాళ్ళు ఏర్పరచుకొని అందులో నివాసం ఉండేవాళ్ళు అని మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. అది గతంలో ఇశ్రాయేలీల మీదకి క్రీస్తు శకం 580 క్రీస్తుకు పూర్వం మన్నించాలి. క్రీస్తుకు పూర్వం 586వ సంవత్సరంలో బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఇశ్రాయేలీల దేశం మీదకి దండెత్తి వచ్చి కనపడిన వాళ్ళని కనపడినట్లు ముక్కలుగా నరికేశాడు. అటువంటి సందర్భంలో వాళ్ళు ఏం చేశారు అంటే, ఎదోమీయులు మా యొక్క రక్త సంబంధికులు కదా, కాబట్టి మేము గనక అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళినట్లయితే వాళ్ళు మాకు ఆశ్రయం ఇస్తారు అని వాళ్ళు నేరుగా అక్కడికే పోయారు. పోతే వాళ్ళు ఇశ్రాయేలీల్ని వాళ్ళు కాపాడలేదు కదా, రక్షించలేదు సరి కదా. బబులోను దేశపు రాజు అయినటువంటి నెబుకద్నెజరుకు వాళ్ళని పట్టించినప్పుడు ఇశ్రాయేలీల్ని ముక్కలుగా వారు చేసినట్లు మనము చూస్తా ఉన్నాం. అయితే అతి త్వరలోనే 7 ఏళ్ల శ్రమల కాలం ప్రారంభం కాబోతుంది. మొదటి 3.5 సంవత్సరాల చివరి రోజున పరిశుద్ధ దేవుని సంఘం పరలోకానికి కొనుక్కోబడిన తర్వాత వెంటనే ఆ యొక్క యాంటీ క్రైస్ట్ వెళ్లి దేవుని యెరూషలేము పట్టణంలో ఉన్న దేవుని పరిశుద్ధ మందిరంలో మరి వాడు కూర్చొని నేనే దేవుడను, తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు మనం చదువుకున్నప్పుడు వాడు అక్కడ హేయమైన వస్తువు కూర్చొని అక్కడ నేనే దేవుడిని ప్రకటించుకుంటాడు. ఎప్పుడైతే మీరు దీన్ని చూస్తారో, యూదయ ప్రజలారా, యెరూషలేము నివాసులారా, ఇజ్రాయెల్ కంట్రీ వారులారా, మీరు వెంటనే కొండలకు పారిపోవాలి అని యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే ఈ ప్రవచనాన్ని పలికాడు. దేన్ని బేస్ చేసుకొని పలికాడు అంటే దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 27వ వచనంలో 2700 సంవత్సరాలకు పూర్వమే దానియేలు ఈ ప్రవచనం పలికాడు. దాన్ని బేస్ చేసుకొని యేసు ప్రభు ఆ ప్రవచనాన్ని పలికాడు. పౌలు ఒక 50 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు పలికిన ప్రవచనం 50 సంవత్సరాల తర్వాత తెస్సలోనీయులకు పత్రిక 2వ పత్రిక రాస్తూ 2వ అధ్యాయం 2, 3, 4 వచనాల్లో పౌలు కూడా మాటలు ఎత్తి వ్రాస్తూ ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం. అతి త్వరలోనే ఇదిగో యెరూషలేము ఇశ్రాయేలు ప్రజలారా, ఇదిగో యాంటీ క్రైస్ట్ అనేవాడు మీరు కట్టుకున్నటువంటి ఆ మందిరంలో వాడు నాశనకరమైన హేయ వస్తువుగా వచ్చి కూర్చుంటాడు అని పలికినట్లు మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే ఇది జరుగుతుందో ఇశ్రాయేలీలు నేరుగా ఎక్కడికి పారిపోవాలని యేసు ప్రభు చెప్పాడు? కొండలకు పారిపోవాలి. ఏ కొండలకు పారిపోవాలి అంటే ఎదోము దేశంలో ఉన్నటువంటి అరణ్యంలో ఉన్నటువంటి పెట్రా అనే పట్టణానికి కొండ పైన కట్టబడినటువంటి, ఎందుకంటే ఆ కొండ పైన ఒకప్పుడు ఎదోమీయులు నివసించారు. అక్కడ గూడు కట్టుకుని పర్వత శిఖరాగ్రమణ ఎదోము మనము ఓబద్య గ్రంథంలో 3వ వచనంలో గత వారం చెప్పుకున్నాం. అక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఎదోమీయులు, మేము పర్వత శిఖరాగ్రాన చిట్ట చివరన ఆకాశాన్ని అంటే స్థలంలో నక్షత్రాల మీద మా నివాసాన్ని కట్టుకున్నాం,
కాబట్టి ఇంత ఎత్తులోనికి ఎవడు కూడా రాలేడు. ఒకవేళ వాడు వస్తున్నట్టు కనుక మేము ముందుగా పసిగట్టినట్లయితే ఆ 1.5 సందులో గుండా వాళ్ళు ప్రయాణించి వస్తున్నప్పుడే మేమేం చేస్తాము, శిఖరాగ్రహం నుండి మేము బండరాళ్ళు ఎత్తి వాళ్ళ పైన వేస్తాం, వాళ్ళు మరణిస్తారు. ఒకవేళ అప్పటిదాకా ఎందుకు వాళ్ళు వస్తున్నారని మాకు వాసన రాగానే పసిగడతాం, మేము ఆ స్టార్టింగ్ లో ఎంట్రన్స్ లో ఉన్నటువంటి ఆ గేట్ ని, ద్వారాన్ని మేము మూసివేస్తాము అని వాళ్ళు గర్వంతో, అంటే దేవుడితో పని లేదనమాట వాళ్ళకి. దేవుడు మమ్మల్ని కాపాడుతాడు అనే దానికంటే వాళ్ళు మేము ఇంత ఆకాశ నక్షత్రాలలో మేము గూడు కట్టుకున్నాం కాబట్టి మమ్మల్ని ఎవడు ముట్టలేడు, ఎవడు మా చెంతకి చేరలేడు, ఎవడు మమ్మల్ని చంపలేడు అనే గర్వముతో వాళ్ళు నటిస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, నీవు ఆకాశ నక్షత్రాల్లో గూడు కట్టుకున్నా నేను నిన్ను అక్కడి నుండి క్రిందికి పడవేస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు కదండి. అయితే రాబోయే దినాలలో వీళ్ళు ఎక్కడికి పారిపోబోతున్నారు, ఆ కొండ శిఖరాగ్రానికి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆ బండ సందుల్ని, ఆ యొక్క కొండని, ఆ పెట్రా అనే పట్టణాన్ని దేవుడు BC 586 సంవత్సరానికి ముందే ఎదోమీయుల చేత ఎప్పుడో నెరవేరనయ్యున్నటువంటి ఆ ప్రవచనాన్ని ఇశ్రాయేలీల కొరకు దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే కట్టించి ఉంచినట్లు మనము చూస్తూ ఉన్నాం. చిట్ట చివరి దినాల్లో, అంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో, సెకండ్ 3.5 సంవత్సరాలలో ఇశ్రాయేలీల కొరకు దేవుడు దాన్ని కట్టించి ఉంచినట్లు. ఇశ్రాయేలీలు ఎత్తైన శిఖరానికి పారిపోతే నాకు ఒక డౌట్. ఏంటి ఆ డౌట్ అంటే, ఇశ్రాయేలీలు యేసు ప్రభు చెప్పిన కొండ శిఖరాగ్రానికి పెట్రా లేక బోత్సరా కదండి, లేక సెల అనే ఆ పర్వత పట్టణానికి పారిపోతే యాంటీ క్రైస్ట్ అక్కడికి వెళ్ళలేదా? చీకటి శక్తులు అక్కడికి వెళ్ళలేవా? అబద్ధ ప్రవక్త అక్కడికి వెళ్ళలేదా? సాతాను అక్కడికి వెళ్ళలేదా? మిలిటరీ మొత్తం ప్రపంచంలో ఉన్న మిలిటరీ ఆర్మీ ఫోర్స్ అంతా కూడా అక్కడికి వెళ్ళలేదా? అంటే వెళ్ళగలిగిద్ది, కానీ చంపలేరా అంటే వాళ్ళ వల్ల ఎంత మాత్రము కూడా కాదు. ఎందుకంటే మనం అనుకుంటా ఉంటాం యాంటీ క్రైస్ట్ ప్రపంచంలో అందరినీ కూడా గుప్పిట్లో పెట్టుకున్నాడు అని, కానీ కొన్ని దేశాల మీద వాడికి ఎటువంటి అధికారం లేదు అని గత వారం మనం చెప్పుకున్నాం కదండి. దానియేలు గ్రంథంలో 11వ అధ్యాయము 40-41 వచనము వ్రాయబడిన రీతిగా అక్కడ ఇప్పుడు చెప్పుకున్నటువంటి 3 దేశాలు జోర్డాన్ ప్రాంతంలోనే ఉన్నాయి. మోయాబు, అమ్మోను, తర్వాత ఎదోము అనే 3 దేశాలు ఆ యొక్క జోర్డాన్ ప్రాంతంలో ఉన్నాయి. ఈ 3 దేశాల మీద వాడికి ఎంత మాత్రం వాడికి అధికారం ఉండదు. వాడి శాసనానికి, ఏ శాసనం? నేనే దేవుడను, నేనే ప్రభువుని, నేనే రక్షకుడిని. కాబట్టి మీరందరూ మీ కుడి చేతి మీదనైనా మీ నొసటి మీదనైనా మీరు ఏం చేయాలి అంటే, మీరు 666 ముద్ర వేసుకొని నాకు సాగిలపడి ఆ తేనె అప్పుడు మీకు కొనటమైనా అమ్మటమైనా కదా. వాడి శాసనానికి ఈ 3 దేశస్తులు వాళ్ళు ఎంత మాత్రము కూడా లొంగరు అని దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 40-41 వచనం మనకు తెలియచేస్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇశ్రాయేలీలు అక్కడికి పారిపోవాలని యేసు ప్రభువు వారు మత్తయి సువార్త 24లో తెలియచేస్తా ఉన్నాడు. అక్కడే ఎదోము కోట లేక పెట్రా లేక బోస్రా అనే పట్టణం కట్టబడి ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి, ఒకప్పుడు ఎదోమీయులు BC 586 సంవత్సరం దానికి ముందు అక్కడ నివాసం ఉండేవాడు. శత్రువులు వచ్చి తమను హతమ చేస్తారని వాళ్ళ పట్టణాన్ని కట్టుకున్నాడు. ఇప్పుడు మీరు వెళ్ళి ఈ రోజు కనుక వెళ్ళి చూస్తే అక్కడ కొండరాళ్ళు బండరాళ్ళు మాత్రమే అక్కడ ఉంటున్నాయి, కానీ ఎవరు కూడా అక్కడ నివాసం అనేది ఉండటం లేదు. దేవునికి మహిమ కలుగును. లాస్ట్ 2 డేస్ లో చివరి దినాలలో ఇశ్రాయేలీలు 3.5 సంవత్సరాలు ఆ ఎత్తైన శిఖరం మీదకే పోయి నివాసం ఉంటారు అని మనం చూస్తా ఉన్నాం. అప్పుడు సాతాను ఏం చేస్తాడు కదండి. మనం గత వారం చదువుకున్నాం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనంలో మనము చదువుకున్నాం. మరలా చదువుకుంటేనే మనకు అర్థమవుతుంది ఇది. 12వ అధ్యాయం 14వ వచనంలో, అందువలన ఆమె అంటే ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగురునట్లు అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇయ్యబడ్డాయి అని మనము చదువుకుంటా ఉన్నాం. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలమును అర్ధకాలము పోషించబడుతుంది అని మనము చదువుకుంటా ఉన్నాం. మనం గత వారం ఉదాహరణకి చెప్పుకున్నాం. ఆఫ్ఘన్ దేశాన్ని అమెరికా సైనికులు కొంతకాలం కాపాడుతూ వచ్చారు. వాళ్ళు ఒక సందర్భం వచ్చేసరికి ఒక డెసిషన్ తీసుకున్నారు. తమ సైన్యాన్ని వెనక్కి పిలిపించుకోవాలనుకున్నారు. అలానే పిలిపించుకున్నారు. తదనంతరం వెంటనే క్షణాల్లో తాలిబాన్లు వెళ్లి ఆ దేశాన్ని ఆక్రమించుకోవటం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే వాళ్ళు ఆక్రమించుకోవటం స్టార్ట్ చేశారో ఆఫ్ఘన్ దేశస్తులు ప్రజలు భయపడిపోయారు, వణికిపోయారు. ఆ దేశాన్ని విడిచిపెట్టి పారిపోవటం ప్రారంభించారు. పోయిన వాళ్ళు ఇప్పుడు విదేశాలకు పారిపోవాలి. ఎక్కడ ఎంతకాలం అని పరిగెత్తగలరు, ఎక్కడికైనా పరిగెత్తగలరు. వాళ్ళ చేతుల్లో బుల్లెట్లు ఉన్నాయి, తుపాకులు ఉన్నాయి, బాంబులు ఉన్నాయి కదండి. దొరికిన వాళ్ళని దొరికినట్లు పారిపోతా ఉంటే పిట్టలాగా ఇప్పుడు వాళ్ళు నేరుగా ఎయిర్పోర్ట్ కు పోయి పసిపిల్లలతో, భార్యలతో, ప్రెగ్నెంట్లతో కదండి, చనుపాలిచ్చే పిల్లల తల్లులతో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఆ ఎయిర్పోర్ట్ కు పారిపోతా ఉంటే పిల్లలు అక్కడ జబ్బు
పడుతున్నారు. అక్కడ అన్ని వేల మందికి వాళ్ళకి దాహం తీర్చడానికి నీళ్లు లేవు. అక్కడ గోడవతల వేరే దేశస్తులు ఉంటే ఆ మిలిటరీ వాళ్ళకి ఆ మిలిటరీ సరిహద్దులో కాపలా కాస్తూ ఉండేవాళ్ళు. అవతల దేశస్తులకు ఇదిగో అయ్యా మా పిల్లలు కొంచెం కాపాడండి అంటే ఆ పిల్లలు వాళ్ళని తీసుకుని వెళ్ళి వాళ్ళ దేశంలో సరిహద్దు ఒక గోడ ఉండేదన్నమాట. ఆ గోడ మీదకి ఎక్కి ఆ పిల్లలు అవతల దేశస్తులు తీసుకుని వాళ్ళని హాస్పిటల్లో చేర్చి కాపాడుతూ ఉండేవాడు. ఒక్క విమానంలో 180 నుండి 200 మాత్రమే పడతారు. కానీ ఒక్కొక్క విమానంలో వేల మంది ఎక్కి పారిపోతా ఉన్నారు. రెక్కల మీద విమానం, రెక్కల మీద విమానం, చక్రాల మీద వాళ్ళు ఎక్కేసి వాళ్ళు పారిపోవటం ప్రారంభించారు. ఎప్పుడైతే చక్రాల మీద, రెక్కల మీద విమానానికి ఎక్కి వాళ్ళు పారిపోతున్నారో క్రింద నుండి అది టేకాఫ్ తీసుకుంటూ ఉండగా విమానం పైకి లేస్తూ ఉండగా గాలిలోనికి వాళ్ళు ఆ రెక్కల మీద నుండి విమానపు చక్రాల మీద నుండి పిట్టల్లా రాలిపోవటం మనము టెలివిజన్ లో చూస్తా వెళ్ళాం. పిట్టల్లా రాలిపోయారు. వాళ్ళు ప్రాణాలు బిల్డింగుల్లో పడిపోయారు. కొంతమంది బావుల్లో పడిపోయారు. వాళ్ళు ఆ విమానం పైకి లేస్తూ ఉండగా ఆ ప్రాంతం ఎటువంటిదైనా కానీ అక్కడ పడి వాళ్ళు రక్తం కక్కి చనిపోయినట్లు మనము చూస్తా ఉంటూ ఉన్నాం. ఇప్పుడు యాంటీ క్రైస్ట్ వస్తున్నాడు. ఇశ్రాయేలీయులారా పారిపోండి కదండి, ఇశ్రాయేలీయులారా పారిపోండి అని చెప్పినప్పుడు వాళ్ళు పారిపోయేటప్పుడు, అరణ్యంలోనికి పారిపోయేటప్పుడు వాళ్ళకి ఏమివ్వబడిందని ఇప్పుడు చదువుకున్నటువంటి 14వ వచనం మనకు తెలియజేసింది అంటే 2 రెక్కలు ఏమివ్వబడిందండి? 2 రెక్కలు ఇవ్వబడ్డాయి. అంటే పక్షి. యోహాను నాటికాలంలో చూసినప్పుడు ఆ విమానం చూశాడు 2000 సంవత్సరాల క్రితమే. క్రీస్తు శకం 96లో ప్రకటన గ్రంథాన్ని రాస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయనకు అర్థం కాలేదు ఇదేదో క్రొత్త పక్షి అనుకుంటాడు, 2 రెక్కలు కలిగినటువంటి పక్షి అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. కాబట్టి ఇశ్రాయేలీలు ఫ్లైట్ లో పారిపోయి జోర్డాన్ లో ల్యాండ్ అవుతారని బైబిల్ చెప్తుంది కదండి. ఫ్లైట్ లో పారిపోయి జోర్డాన్ లో ల్యాండ్ అవుతారు. ఆ పెట్రాకి దగ్గరలో జోర్డాన్ లో ల్యాండ్ అవరండి. జోర్డాన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎదోము దేశము దగ్గరలో, అంటే అరణ్యం. ఎందుకంటే ఎయిర్ ఫోర్స్ మిలిటరీ తీసుకొని సాతాను, యాంటీ క్రైస్ట్, అబద్ధ ప్రవక్త వాడు అక్కడికి వస్తాడు, క్షణాలు వచ్చేస్తాడు. కాబట్టి వీళ్ళు ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని అడుగు వేస్తే అరణ్యంలో ఉన్నటువంటి ఆ పర్వత శిఖరాగ్రానికి ఎక్కి వెళ్ళాలి. కరెక్ట్ గా అరణ్యంలో ఉన్నటువంటి ఆ పెట్రా అనే పట్టణానికి దగ్గరలోనే, ఆ కొండ పర్వతానికి దగ్గరలోనే ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం జరగవచ్చని నా మట్టుకు నేను 100% తలుస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు జోర్డాన్ లో దిగితే అక్కడ నుండి పెట్రా ప్రాంతానికి రావాలంటే మరలా వాళ్ళకి ఇంకో ఫ్లైట్ ఉండాలి కదండి. ఫ్లైట్ ఉండాలి. అక్కడ నుండి అరణ్య ప్రాంతానికి రావాలి, వాళ్ళకి క్యాబులు కావాలి. ఎయిర్పోర్ట్ నుండి అరణ్య ప్రాంతానికి రావాలంటే వాళ్ళకి క్యాబులు, కార్లు కావాలి. ఇదంతా కూడా అయ్యే పని కాదు. కాబట్టి దేవుడు 2000 ఎప్పుడండి, క్రీస్తుకు పూర్వం 500 అంటే 2,500 సంవత్సరాలకు పూర్వమే ఇశ్రాయేలీల కొరకు ఎదోము ప్రజల చేత ఆ పర్వత శిఖరాగ్రాన్ని ఒక పట్టణాన్ని కట్టించి ముందుగానే ఆయన ప్రణాళికను గీసినప్పుడు ఈ పెట్రా అనే ఆ పట్టణానికి దరిదాపుల్లోనే ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని దేవుడు జరిగిస్తాడని నా ప్రగాఢ విశ్వాసం. నేను 100% నమ్ముతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మరలా చదువుకుందాం. 12వ అధ్యాయము ప్రకటన గ్రంథం 14వ వచనం 3వ లైన్లో ఏమని వ్రాయబడి ఉంది అంటే, అచ్చట సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలమును అర్ధకాలమును పోషించబడుతుంది. చూసారా కదండి. అంటే 300 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని ఆ బోస్రా లేక పెట్రా అనే ఆ పర్వత శిఖరాగ్రం మీద కట్టబడిన పట్టణంలో దాచిపెట్టి దేవుడు వాళ్ళని 300 సంవత్సరాలు పోషిస్తాడు అని ఈ యోహాను క్రీస్తు శకం 96వ సంవత్సరంలోనే తెలియజేసి ఉన్నట్లు మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవుడు వాళ్ళకి అక్కడ ఏ నియమించాడు? పోషణ అనేది ఏర్పాటు చేశాడు. సాతాను పారిపోయిన ఇశ్రాయేలీని చూస్తాడు. ఖచ్చితంగా పారిపోయినటువంటి ఇశ్రాయేలీని సాతాను చూస్తాడు. యాంటీ క్రైస్ట్ అడ్డమైపోతే ఇశ్రాయేలీలు పెట్రాలోకి పారిపోయారని. బహుశా ఆ పారిపోయే యోధా ఇశ్రాయేలు ప్రజలు 50,000 మంది అయి ఉండొచ్చు కదండి. నేను గూగుల్లో కూడా చూస్తే ఈ రోజు అంటే 2023వ సంవత్సరం వరకు 97 లక్షల మంది ఇశ్రాయేలీలు వాళ్ళ కంట్రీలో ఉన్నారు. ఇప్పుడు పాపులేషన్ మనది ఆ జనాభా 2023 అంటే ఇప్పటికీ పెద్దగా పెరిగే ఉండదు. ఎందుకంటే దాదాపు ప్రపంచమంతటా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ దేశంలోనికి క్రీస్తు శకం 47వ సంవత్సరం నుండి 1947-48 నుండి అక్కడికి చేరుకోవటం ప్రారంభించారు. అక్కడ ఎప్పటి నుండో వస్తున్నారు. వాళ్ళకి అక్కడ స్వాతంత్ర్యం కూడా వచ్చింది 48వ సంవత్సరంలో, 1948 సంవత్సరంలో. నాటి నుండి నేటి వరకు 1952వ సంవత్సరంలో 55 లక్షలు మాత్రమే అక్కడ చేరుకున్నారని వ్రాయబడి 1963వ సంవత్సరంలో. కానీ 2023వ సంవత్సరం వచ్చేసరికి వాళ్ళు 97 లక్షల చిల్లర మంది అక్కడ ఉన్నారు ఈ రోజు అని చెప్పి. అంటే ఈ రోజు అంటే అంతే 2023కి 25కి పెద్దగా గ్యాప్ లేదు. ప్రపంచంలో ఉన్న అందరూ చేరుకున్నారు. కాబట్టి 98 లక్షల మంది అనుకుందాం. 98 లక్షల మందిలో ఇశ్రాయేలీలను 50,000 మంది మాత్రమే పారిపోయి ఉండొచ్చు. మిగిలిన ఆ 47-48 వేల మంది పొట్టలు చీలుస్తాడు వాడు. గర్భిణీ పొట్టలు చీలుస్తాడు కదండి. అక్కడ స్త్రీలను రేప్ చేస్తారు. భార్యల ముందే మరి వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భర్తల్ని చంపేస్తారు. భయంకరమైనటువంటి
యెషయా గ్రంథం 60వ అధ్యాయం 2వ వచనంలో వ్రాయబడినటువంటి కటిక చీకటి, అపవిత్రత, భయంకరమైనటువంటి అపవిత్రత ఇశ్రాయేల్ కంట్రీలో చెలరేగబోతుందని యెషయా తన ప్రవక్త 2700 సంవత్సరాల క్రితమే దాని గురించి ముందుగానే వ్రాయించినట్లు మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇశ్రాయేలీలు పెట్రా అనే కోటలో 3.5 సంవత్సరాలు దాగి ఉంటారు. ఆ టైంలో సంఘం ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఆ టైంలో సంఘం అనేది పరలోకంలో ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇశ్రాయేలీలు పెట్రా పర్వత శిఖరాన్న దాగి ఉన్నారని సాతాను, అంధకార శక్తులు, యాంటీ క్రైస్టు, అబద్ధ ప్రవక్త తెలుసుకొని ఏం చేస్తారు అంటే 12వ అధ్యాయం 15వ వచనంలో, ప్రకటన గ్రంథం 12వ, వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలీలో పెట్రా శిఖరాగ్రాన్న దాగి ఉన్నారని తెలుసుకొని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకుని పోవాలని, ఆ సర్పము, ఆ స్త్రీ అంటే యోధా ఇశ్రాయేలు ప్రజలు ప్రవాహమునకు కొట్టుకుని పోవాలని, ఆ సర్పము అంటే సాతాను తన నోట్లో నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగ్రక్కెను అని మనము చూస్తూ ఉన్నాం కదండి. అంటే దాని అర్థం ఏంటి? సాతాను ఏం చేస్తాడు? పెట్రా స్థలానికి వస్తాడు. మిలిటరీ ఎయిర్ ఫోర్స్ మొత్తాన్ని తీసుకొని అక్కడికి వచ్చేస్తాడు. తీసుకొని యుద్ధ ట్యాంకులు కూడా తీసుకొని పెట్రా స్థలానికి పంపిస్తాడు. పంపించి 16వ వచనం చదువుకుందాం. 16వ వచనంలో, భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరిచి ఆ ఘట సర్పము తన నోటి నుండి గ్రక్కిన ప్రవాహమును మృంగివేసెను అని మనం చూస్తూ ఉన్నాం కదండి. అంటే అక్కడ నీళ్లు తన నోట్లో నుండి సాతాను ఏం చేస్తుంది? తన నోట్లో నుండి నీటి ప్రవాహాన్ని వెళ్ళగ్రక్కుతాడు. ఎవరి మీదకి? ఆ స్త్రీ మీదకి. అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? సాతాను, ఆ నీళ్లు అంటే సాతాను పంపినటువంటి మిలిటరీ. అయితే ఆ నీళ్ళు ఎవరు? ఆ నీటి ప్రవాహం ఎవరు? సాతాను పంపినటువంటి మిలిటరీ యుద్ధ ట్యాంకులు కదండి. ఆ మిలిటరీ అయితే ఆ ఘట సర్పం తన నోట నుండి, అంటే ఆ ఘట సర్పం పంపిన మిలిటరీని భూమి నోరు తెరిచి ఏం చేసి దాన్ని వ్రాయబడి ఉంది 16వ వచనంలో, మృంగివేసిద్ది. అంటే గతంలో ఇటువంటి సన్నివేశాలు ఎప్పుడైనా జరిగాయా అంటే జరిగింది. కోరహు, దాతాను, అభిరాములు దైవజనుడైనటువంటి మోషే మీద తిరుగుబాటు చేసి 250 మందిని సంఘంలో దైవజనుడికి విరోధంగా లేపి, నీకు మా మీద పెత్తనం కావాలా, మాకు కూడా యాజకత్వం కావాలి, మేము పెత్తందారులమే అని చెప్పేసి వాళ్ళు దైవజనుడి మీద తిరుగుబాటు చేసినప్పుడు చివరికి ఒక మాట చదువుకుందాం. అది సంఖ్యాకాండం 16వ అధ్యాయము 29 నుండి 33 వరకు మనకు అవసరం వచ్చినంతే చదువుకుందాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము, త్వరగా సమయం అయిపోవస్తుంది. 16వ అధ్యాయము 29 నుండి 33 వచనాల వరకు మనము చదువుకుంటే 27 నుండి 26 నుండి చదువుకుందాం. 26, అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగి, మోషే అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోండి, మీరు వారి పాపములన్నింటిలో పాలువారై నశింపకుండానట్లు వారికి కలిగినదేది ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను. కాబట్టి వాళ్ళు కోరహు, దాతాను, అభిరాముల నివాసం యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా, దాతాను, అభిరాములు, వారి భార్యలు, వారి కుమారులు, వారి పసిపిల్లలు, వారు అందరూ తమ గుడారముల ద్వారమున నిలిచిరి. మోషే ఈ సమస్త కార్యములు చేయుటకు యెహోవా నన్ను పంపిననియు, నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీని వలన మీరు తెలుసుకుంటారు. మనుషులందరికీ వచ్చే మరణము వంటి మరణం వీరు పొందిన ఎడల సమస్త మనుషులకు కలిగిందే, వీరికి కలిగిన ఎడల యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వలన వాళ్ళు ప్రాణములతో పాతాళములో కూలునట్లు, వారు అండర్లైన్ చేసుకోండి, వారు ప్రాణముతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేస్తారని మీకు తెలియనైనను. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలింపగానే వారి క్రింది నేల నెరవేర్చెను. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులైన వారందరినీ, వారి సమస్త సాంపాద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణములతో పాతాళములో కూలిరి, భూమి వారిని మృంగివేసెను అని మనము చదువుకుంటా ఉన్నాం. దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీలు పెట్రా అనే ప్రాంతంలో కొండ శిఖరంపై ఉన్నప్పుడు సాతాను మిలిటరీని, యుద్ధ ట్యాంకుల్ని నీటి ప్రవాహం వల్లే వాళ్ళ మీదకి పంపిస్తానికి అక్కడ అరణ్యానికి పంపిస్తాడు. అరణ్యానికి ఎప్పుడైతే పంపిస్తాడో వెంటనే దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళ పాదాల క్రింద భూమిని నెరవేర్చేటట్లు, 2 పాయలుగా చీలిపోయేటట్లు, ఆ మిలిటరీ మొత్తం పాతాళంలో పడిపోయేటట్లు దేవుడు చేస్తాడు అని 15, 16 వచనాల్లో ఇప్పుడు మనము చదువుకున్నాం. దేవుని స్తోత్రం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు 7 ఉగ్రత పాత్రలు ఆకాశం నుండి భూమి మీద కుమ్మరించబడుతూ ఉంటే సాతాను, యాంటీ క్రైస్టు, అబద్ధ ప్రవక్త, ఈ చీకటి శక్తులన్నీ కూడా తట్టుకోలేవు కదండి. చీకటి శక్తులన్నీ కూడా ఆకాశం నుండి దేవుడు ఏం పంపించబోతున్నాడు? 7 ఉగ్రత పాత్రలు, కోపాగ్నితో నిండినటువంటి 7 ఉగ్రత పాత్రలు ఎవరి మీదకి పంపించబోతున్నాడు అంటే 666 ముద్ర వేయించుకుని ఉన్నారే సంఘాన్నేమో పరలోకంలో ఉన్న అంతఃపురం మీద దాచిపెట్టాడు. యూదా ఇశ్రాయేలు ప్రజలు కొనిపోయామో ఎక్కడ దాచాడు అంటే ఆ పెట్రా అనే అరణ్యంలో పర్వత శిఖరాగ్రాన దాచిపెట్టాడు. ఇక మిగిలింది ఎవరు అంటే ఈ యొక్క 666 ముద్ర వేయించుకున్నటువంటి వాళ్ళని దేవుని ఉగ్రత తీరిపోయే వరకు తన ప్రజలైనటువంటి యోధా ప్రజలను, పరిశుద్ధుల్ని 2 వేర్వేరు ప్రాంతాలలో, పరలోకంలోను అలాగే పెట్రా అనే అరణ్య ప్రాంతంలో వాళ్ళని అంతఃపురంలో దాచిపెట్టాడు. ఆ 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత
యేసు ప్రభు వస్తాడు కదండి. 3.5 సంవత్సరాలు అంటే మొత్తం 7 సంవత్సరాల ఆ చివరి రోజున ఏం చేస్తాడు అంటే ఈ సాతానుడు వెళ్ళి ఏం చేస్తాడు, ఇశ్రాయేలీలో అక్కడ మిగిలి ఉన్నారు చూసారా, అక్కడ హర్మేగెద్దోన్ అనే స్థలంలో ఈ సాతాను శక్తులు, చీకటి శక్తులు, యాంటీ క్రైస్తు మిలిటరీ మొత్తం కూడా అక్కడ కూడా పోతాయి. ఆ హర్మేగెద్దోను అనే ఆ స్థలంలో అక్కడ ల్యాండ్ అయ్యి మొత్తం కూడా ఉంటే యూదా ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళు యేసు ప్రభుకి దేవునికి మొర పెడతారు. మొర పెడితే అప్పుడు పరిశుద్ధ సంఘాన్ని తీసుకుని యేసు ప్రభు ఏం చేస్తాడు, అది అక్కడ ల్యాండ్ అవుతాడు. ఎక్కడ హర్మేగెద్దోన్ అనే స్థలం మీద ల్యాండ్ అయ్యి ఈ మిలిటరీ మొత్తాన్ని జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో రాయబడింది. ఇదిగా ఓన్లీ వన్ వర్డ్, ఒక వచనం పలుకుతాడు. ఒక మాట పలికితే ఆ మిలిటరీ మొత్తం, రాజులు, అధికారులు, మిలిటరీ, ఎయిర్ ఫోర్స్ మొత్తం వాళ్ళ కళ్ళు మొత్తం కుళ్ళిపోయి, లొట్టపోయి, వాళ్ళ నాలుకలు లోపట ఉండి కుళ్ళిపోయి, వాళ్ళ రక్తం ఏరులై ప్రవహించి టప శవాలు, కోట్ల మంది, 200 కోట్ల యుద్ధ విమానాలు అక్కడ చేరుకుంటాయని ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో రాయబడినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఆ మొత్తాన్ని కాల్చివేస్తాడు. మిలిటరీ మొత్తాన్ని, రాజుల్ని, అధికారుల్ని మొత్తాన్ని సంహరించి వేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు అంటే అబద్ధ ప్రవక్తుడు యాంటీ క్రైస్తుని బ్రతుకుండగానే, వాడు ప్రాణంతో ఉండగానే, చదువుకుందామా ప్రకటన గ్రంథం, టైం అయిపోతుంది. 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 20-21 వచనములు. 20-21 అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి, అంటే ఆ మృగమును అబద్ధ ప్రవక్తని, వీళ్ళిద్దరిని ప్రాణంతో అంటే పట్టబడి వారిద్దరు గంధకములతో మండి అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. చూసారా, వాళ్ళందరినేమో చంపేస్తాడు మిలిటరీ మొత్తాన్ని. ఈ అబద్ధ ప్రవక్తను యాంటీ క్రైస్తునేమో బ్రతికుండగా ఏం చేస్తాడు, అగ్ని గంధకాలతో మండే గుండంలో వేస్తాడు. 20వ అధ్యాయం 1వ వచనం మీరు తర్వాత చదువుకోండి. ఒక సామాన్యమైన దేవదూత పేద సంఖ్యలను పట్టుకుని వచ్చి సాతానును సంఖ్యలతో బంధించి 1000 సంవత్సరాలు పాతాళము క్రింద ఉన్నటువంటి అగాధములో 1000 సంవత్సరాలు బంధించి వేస్తాడు అని మనము చదువుకుంటా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ చేసిన తర్వాత అంటే మిలిటరీని, దేశాధిపతులను మొత్తాన్ని సంహరించి వేస్తాడు. వీళ్ళిద్దరినేమో బ్రతికుండగానే ప్రాణంతో అగ్నిగుండంలో వేస్తాడు. సాతానునేమో వాడిని పట్టి బంధించి సంఖ్యలతో ఆ పాతాళము క్రింద ఉన్నటువంటి ఆ బాటమ్లెస్ పిట్, ఆ గుంటలో అంటే అగాధంలో వాడిని 1000 సంవత్సరాలు బంధించి వేస్తాడు. ఆయన నేరుగా ఎక్కడికి వస్తాడు చెప్పండి, ఇప్పుడు ఆ పెట్రా ప్రాంతానికి వస్తాడు. ఆ పెట్రా ప్రాంతానికి వచ్చి తన ప్రజలైనటువంటి యూదుల్ని, ఇశ్రాయేలులందరినీ కూడా బయటికి తీసుకొని వస్తాడు. దేవునికి స్తోత్రాలు. మనకు ప్రవచనాలు ఉన్నాయి, చదువుకుందాం ఆ మాటలు. యెషయా గ్రంథం 63వ అధ్యాయం. ఒక 5 నిమిషాలు లేట్ అవుతుంది ఈ రోజు, కొంచెం మన్నించాలి. యెషయా గ్రంథము 63వ అధ్యాయం. నేరుగా వాళ్ళందరినీ కూడా ఎక్కడ వాళ్ళని అక్కడ వేసేసి కదండి, అగ్నిగుండంలో వేయాల్సిన వాళ్ళని అగ్నిగుండంలో వేసేసి, అగాధంలో బంధించిన వాళ్ళని బంధించేసి, చంపాల్సిన వాళ్ళందరినీ చంపేసి, ఇప్పుడు నేరుగా ఆయన ఎక్కడికి వస్తాడు ఆ ఎదోము ప్రాంతంలో ఉన్న అరణ్యంలోనికి, ఆ పెట్రా శిఖరాగ్రానికి వెళ్తాడు. వెళ్ళి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలందరినీ 63వ అధ్యాయం యెషయా గ్రంథం మొదటి 4 వచనాలు చదువుతున్నాను. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు, శోభిత వస్త్రము ధరించుకున్న వాడై గంభీరముగా నడుచుచు బోస్రా నుండి, ఎక్కడి నుండి, బోస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవడు, నీతి మాటలను బట్టి నీతిని బట్టి మాట్లాడు. ఎవడు ఈ రక్తం అంటే వాళ్ళందరినీ రక్తం చిందించాడు కదా, ఆయన బట్టల నిండా ఏమైంది, రక్తమైపోయింది. మొత్తం మిలిటరీ మొత్తాన్ని, దేశానికి మొత్తాన్ని రక్తం ఏరులే ప్రవహించిందంట. దీన్ని మొయ్యకుండా దీన్ని ఇట్లానే పెట్టి ప్రకటన గ్రంథానికి రండి. ప్రకటన గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంది, 200 మైళ్ళ వరకు వాళ్ళ రక్తం ప్రవహించిందని వ్రాయబడి ఉంది కదండి. 14వ అధ్యాయం ప్రకటన గ్రంథం 20వ వచనంలో 19వ వచనంలో చదువుకుందాం. కాగా ఆ దూత తన కొడవలు భూమి మీద వేసి, భూమి మీద ఉన్న ద్రాక్ష కోసి దేవుని కోపం అనే ద్రాక్ష పెద్ద తొట్టిలో వేసిను. ఆ ద్రాక్ష తొట్టి పట్టణానికి వెలుపట త్రొక్కబడిను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెమ మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి, అంటే 200 మైళ్ళ దూరం వాళ్ళ రక్తం అంతా ప్రవహించిందంట. ఈయన వస్త్రాల మీద కూడా చెడిపడినప్పుడు అక్కడ అడుగుతున్నారు వాళ్ళు కొంతమంది. 63వ అధ్యాయం 1వ వచనం యెషయా గ్రంథంలో, రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు, శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరంగా నడుస్తూ బోస్రా లేక పెట్రా లేక సెల అనే ప్రాంతం నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవడు, నీతిని బట్టి మాట్లాడుతున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడైన నేనే. నీ వస్త్రం ఎర్రగా ఉన్నదేంటి, నీ బట్టలు ద్రాక్ష గానుగను త్రొక్కుచుండు వాని బట్టల వల్లే ఉన్నవేంటి అని వీళ్ళు అడుగుతున్నారు. ఒంటరిగా ద్రాక్ష గానుగను త్రొక్కితిని ఆయన అంటున్నాడు. జనములలో ఎవడనో నాతో కూడా ఉండలేదు. కోపగించుకుని వారిని త్రొక్కితిని, రౌద్రము చేత వారిని అణగద్రొక్కితిని. వారి రక్తం నా వస్త్రాల మీద చిందింది. నా బట్టలన్నీ డాగులే. పగ తీర్చుకున్న దినమున నా మనస్సునకు వచ్చిన విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను. జకర్యా గ్రంథంలో ఒకసారి వెళ్దాం. జకర్యా గ్రంథంలో ఆ రోజు వచ్చి
దేవుడు ఏం చేస్తాడంట, అన్యజనుల మీద అందరి మీద ఆయన యుద్ధం చేస్తాడని జకర్యా 14:2 వ్రాయబడి ఉంది. 14:2 ఏలయనగా యెరూషలేము మీద యుద్ధం చేయడానికి నేను అన్యజనులందరినీ, అంటే ప్రపంచ మిలిటరీని, సాతాను, అబద్ధ ప్రవక్త, చీకటి శక్తులు అందరినీ అక్కడ సమకూర్చబోతున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్ల పెట్టబడును, ఇశ్రాయేలీయుల ఇండ్లు కొల్ల పెట్టబడును, స్త్రీలు చెరపబడుదురు, పట్టణంలో సగము మంది చెరపట్టబడి పోవుదురు, సగము మంది అంటే సగం మంది ఏమో అక్కడికి పారిపోయారు, అయితే శేషించిన వారు నిర్మూలము కాకుండా పట్టణంలో నిలుతురు. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయ రీతిగా అన్యజనులతో యుద్ధము చేయును. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఉన్న ఒలీవ కొండ మీద పరలోకం నుండి సంఘాన్ని తీసుకుని వచ్చి ఆ ఒలీవ కొండ మీద ఆయన పాదములొచ్చగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకు పడమటి తట్టునకు నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తర తట్టునకును సగము కొండ దక్షిణ తట్టుకును జరుగును. కనుక అక్కడ విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. ఆ కొండల మధ్య కనపడు లోయ అజీలు వరకు సాగగా మీరు ఆ కొండల్లోనికి పారిపోదురు. ఆయన అంటున్నాడు 5వ వచనం చివరి లైన్ లో, అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ సంఘాన్ని వెంట పెట్టుకుని అక్కడికి వచ్చినప్పుడు రెండుగా విడిపోద్ది ఆ కొండ. క్రింద ఒక లోయ, అదే హర్మెగెద్దెను అనే లోయ, లేక యెహోషాపాతు అనే లోయ అని కూడా పిలుస్తారు. అక్కడ యుద్ధం జరగబోతుంది. పరిశుద్ధులు యేసు ప్రభు ఒక ప్రక్కన ఉంటే, ప్రపంచ మిలిటరీ, సాతాను, చీకటి శక్తులు, అబద్ధ ప్రవక్త, యాంటీ క్రైస్ట్ మొత్తం ఒక ప్రక్కన. ఆయన నోటి నుండి ఒక మాట వదలగానే మొత్తం కుళ్ళిపోయి శవాలు పడిపోతారు. రక్తం అంతా కూడా ఏరులై ప్రవహించింది. 7 సంవత్సరాల వరకు యుద్ధ ట్యాంకులు అవన్నీ తగలబడుతూనే ఉంటాయి. 7 నెలల వరకు వాళ్ళ శవాలు పాతి పెడుతూనే ఉంటారు యెరూషలేము దేశాన్ని శుద్ధి. అప్పుడు నేరుగా ఆయన ఏం చేస్తాడు, వాళ్ళని బంధించేసి, యాంటీ క్రైస్ట్ అబద్ధ ప్రవక్తని, సాతాన్ని బంధించేసి వాళ్ళనేమో అగ్నిగుండంలో వేసి నేరుగా ఎక్కడికి వెళ్తాడు, ఎదోము దేశం, జోర్డాన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎదోము దేశానికి వెళ్ళి అరణ్యంలో పెట్రా అనే ఆ కొండపైకి శిఖరాగ్రానికి వెళ్ళి ఆ యూదా ప్రజలను తీసుకుని వస్తుంటే ఈ మాటలు ప్రజలు చూచి పలుకుతూ ఉంటారు. ఇక్కడ మాత్రమే కాదు, మీకా గ్రంథం ఒకటి చదువుకొని మనం ముగించుకుందాం. మీకా గ్రంథంలో ఎప్పుడు మనము ఒక వాక్యాన్ని చెప్పుకుంటా ఉంటాం. ప్రకటన ఏది, మన క్రొత్త సంవత్సరం అప్పుడు దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం. కాబట్టి మీకా గ్రంథం 2వ అధ్యాయము 12-13 వచనాలు మనం చదువుకుంటే, యాకోబు సంతతి తప్పక నేను మిమ్మల్ని అందరినీ, అంటే ఇశ్రాయేలీల్ని పోగు చేస్తాను, ఇశ్రాయేలీలో శేషించిన వారిని తప్పక నేను సమకూరుస్తాను. బోస్రా అంటే పెట్రా లేక సెల, ఆ గొర్రెలు కూడినట్లు వారిని సమకూర్చుదును, తమ మేత స్థలములలో వారిని పోగు చేతును, గొప్ప ధ్వని పుట్టునట్లుగా మనుషులు విస్తారముగా కూడుదురు. ప్రాకారములు పడగొట్టువాడు కదండి, అంటే ఆ పర్వత శిఖరాగ్రంలో 1.5 కిలోమీటర్ల సందు ఉంది కదా, ఆ మొత్తాన్ని పడగొట్టేవాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా బయటికి తీసుకుని వస్తాడు. చూసారా కదండి, ఆ పర్వత శిఖరాగ్రాలు, ఆ యొక్క ఎంట్రన్స్ లో ఉన్నటువంటి వాటన్నిటిని పడగొట్టి, ప్రాకారాలన్నీ, గుమ్మాలన్నీ పడగొట్టి ఆయన ముందు నడుస్తూ ఉంటే ఆయన వెనక యూదా ప్రజలు యెహోవా వారికి నాయకుడిగా ఉండును అని మనము చదువుకుంటా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దీని గురించి తలలో ఉంచుదాం. ప్రభు చిత్తమైతే ఇంకా విస్తరణగా నేను దీన్ని ధ్యానిస్తూ ఉన్నాను. దీన్ని రాబోయే దినాల్లో ప్రభు చిత్తమైతే దీన్ని ఇంకా విస్తరించి మాట్లాడటానికి ప్రభు మనకు కృప చూపును గాక. కాబట్టి ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుని అంచె దినాల్లో ఉంటూ ఉన్నాం. దేవుని ప్రణాళిక చూడండి. పరిశుద్ధ సంఘమైనేమో పరలోక అంతఃపురంలో దాచిపెట్టాడు. ఇశ్రాయేలు ప్రజల కొరకేమో BC 586వ సంవత్సరానికి క్రితమే ఎదోము దేశంలో ఆ పెట్రా అనే ప్రాంతంలో ఆ 1.5 కిలోమీటర్ల సందు నడుచుకుంటూ పోతే ఎత్తైన పర్వత శిఖరాగ్రాన ఎదోమీల చేత ఆ కొండల్ని, ఆ పర్వతాన్ని వాళ్ళు గుహలుగా తోల్చుకునేటట్లు చేసి అంచె దినాలలో ఇశ్రాయేలీలు అక్కడ పారిపోవడానికి దేవుడు ప్రణాళికను చూశాడు. అక్కడ 3.5 సంవత్సరాలు వాళ్ళని దాచిపెడతాడు. తదనంతరం సాతాను పరలోకం నుండి పడద్రోయబడిన వెంటనే ఇవన్నీ చూసి అక్కడికి తీసుకుని వెళ్తాడు. మిలిటరీ మొత్తాన్ని, దేశాధిపతుల మొత్తాన్ని కూడా అక్కడ తీసుకుని వెళ్ళి ఇశ్రాయేల్ కంట్రీ మీద యుద్ధానికి సమకూర్చినప్పుడు యేసు ప్రభు పరిశుద్ధ సంఘాన్ని పరలోకం నుండి తీసుకుని ఆ ఒలీవ కొండ మీద కౌలు పెట్టినప్పుడు రెండుగా పడమటికి ఉత్తరానికి చీలిపోతుంది. మధ్యలో ఒక లోయ ఏర్పడుతుంది, అదే హర్మగెద్దెను లోయ. అక్కడికి ఆల్రెడీ వాడు మిలిటరీని, సైన్యాన్ని, చీకటి శక్తుల్ని అందరినీ తీసుకుని, యాంటీ క్రైస్ట్ అబద్ధ ప్రవక్తను తీసుకుని అక్కడికి వచ్చాడు. యేసు ప్రభు పరిశుద్ధ సంఘాన్ని తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళకి వీళ్ళకి యుద్ధం జరిగినప్పుడు ఆయన నోటి నుండి ఒక మాట పలికితే మొత్తం కూడా కోట్ల మంది మిలిటరీ దేశ నాయకులు అందరూ కూడా చనిపోయి వాళ్ళ శవాలు కులిపోతాయి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 14, 15, 16 వచనాలలో చదువుకుంటే ఆకాశపు పక్షులు గ్రద్దల్ని పిలుస్తున్నాడు వాళ్ళ శవాల్ని పీకు తిట్టడానికి. ఆ ప్రకారముగా వెంటనే సాతాన్నేమో 1000 సంవత్సరాలు పాతాళం క్రింద ఉన్న గాధంలో బంధించి వేశాడు. ప్రాణాలతో బ్రతికి ఉండగానే యాంటీ క్రైస్ట్ అబద్ధ ప్రవక్తను అగ్నిగంధకాలతో మండే కుండలో వేస్తాడు. నేరుగా అక్కడికి పోతాడు. పెట్రా ప్రాంతానికి పోయి ఆ పర్వత శిఖరాగ్రాలు మొత్తం పడగొట్టి, ప్రాకారములన్నీ కూడా, ఎంట్రెన్స్ అన్ని పడగొట్టి యేసు ప్రభు యూదా ప్రజలను తీసుకుని వచ్చి ఆయన ఒక క్రొత్త ఆలయాన్ని కడతాడు. దేవుని మందిరాన్ని యెరూషలేము పట్టణంలో కడతాడు. యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం నుండి 48 అధ్యాయాల వరకు అక్కడ ఆయన ఒక క్రొత్త దేవుని మందిరాన్ని కట్టి పరలోకం నుండి మహిమగల సింహాసనాన్ని తీసుకుని వచ్చి ఆయన అక్కడ కూర్చుంటాడు. రాజులకు రాజుగా ఉండి 1000 ఏళ్లు నీతి పాలన చేస్తూ ఉంటే ఆయన బిడ్డలైనటువంటి పరిశుద్ధులు వాళ్ళకు అప్పగించబడినటువంటి ఆ దేశాలు, ఆ పట్టణాలు, ఆ ప్రాంతాలు మహిమా శరీరంతో ఆకాశంలో తిరుగుతూ వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళని పరిపాలన చేస్తూ ఉంటారు. కాబట్టి ఇంకనో రాబోయే దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన సంగతులు మనకు తెలియచేయనట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రేరేపించబడిన వారు ప్రార్థించాలని ప్రభు పేరిట కోరుతూ ఉన్నాం.